5వ నెంబరు ప్లాట్ఫామ్లకు వచ్చును. కాబట్టి కలిసికట్టుగా ఒకే బ్యాచ్కి పోవాలి. ఎవరైనా సింగిల్ పర్సన్ గా మాత్రం దయచేసి ఎలా మాట్లాడండి. దానిలో పరిస్థితి బాగలేదు, లాస్ట్ బ్యాచ్ మీరే కాబట్టి అంతా కలిసికట్టుగా ఒకే బ్యాచ్కి వెళ్ళండి. ఒకవేళ ఎవరైనా వెయిట్ చేయాలన్నా కూడా 10 మంది కలిసి కూర్చోండి, కానీ సింగిల్ గా ఎవరు కూర్చోవద్దు. అర్థమవుతుందా? కాలు నొప్పులు వచ్చినా, చేతి నొప్పులు వచ్చినా, ఎకనామిక్ ప్రాబ్లం వస్తే 10 మంది కలిసి కూర్చోండి, కానీ సింగిల్ పర్సన్ గా ఎవరు కూర్చోవద్దండి. అర్థమైందా? రెండోది హైటెక్ ప్యాకెట్స్ ఉన్న దాంట్లో ఎవరికి కూడా చేతిలో నుంచి ₹1 కూడా ఇవ్వద్దండి. క్లాస్ కట్టిన మనుషులు బ్యాగులు పోయింది, బస్సులు పోయింది అంటారు, ఎవరికి ₹1 కూడా ఇవ్వద్దండి. మూడోది మీరు తిన్న వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పారేమాకండి. దానికి డస్ట్బిన్ ఉంటుంది, డస్ట్బిన్ అయ్యింది. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం అంటే మా వాళ్ళు ఉంటారు, మా వాళ్ళు అందుబాటు ఉంటారు, మా వాళ్ళకి చెప్పండి. सिंगल पर्सन यार बाबा देखो सर इतना प्रॉब्लम होता है गांव में पहले हमारे लीड पे देखो ठीक है देखो साफ पड़ना ना मक्का डालना एक ना पड़ना ना 10 सेंट होगा देखो यार वन्या मंत्र बाबा देखो